చెర్నోబిల్ ఈ పేరు వినగానే 1986లో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ ఆ తర్వాత జరిగిన విధ్వంసం గురించే అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఇన్ని దశాబ్దాలైనా కూడా అక్కడ ఒక చిన్న మొక్క కూడా మొలవలేదు. అసలు ఆ ప్రాంతంలో జీవం అన్నదే లేదు. ఇదే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చెర్నోబిల్లో జీవం ఉంది. లేటెస్ట్ గా చెర్నోబిల్లో ఫంగస్ పెరుగుతుందని గుర్తించారు సైంటిస్టులు. అక్కడ బ్లాక్ ఫంగస్ గోడలపై పెరుగుతూ శాస్త్రవేత్తలకే షాక్ ఇచ్చింది. 1986 ఏప్రిల్ 26న రియాక్టర్ నంబర్ 4లో సాంకేతిక లోపం, సిబ్బంది తప్పిదాల వల్ల భారీ విస్ఫోటనం సంభవించింది. అణు విద్యుత్ కేంద్రంలో ఒక భారీ పేలుడు జరిగింది. ఇది ప్రపంచంలోని అతి ఘోరమైన అణు విపత్తు. ఈ పేలుడు వల్ల చాలా రేడియేషన్ గాల్లోకి వచ్చింది. లక్షలాది మంది జీవితాలపై ప్రభావం పడింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రేడియేషన్ ప్రమాదకరంగా ఉన్న చెర్నోబిల్లో ఫంగస్ పెరగటం నిజంగా ఒక మిరాకిల్. ఈ ఫంగస్ లో ఒక సీక్రెట్ కూడా ఉంది. అంత భారీ రేడియేషన్ లో ఈ ఫంగస్ పెరగటమే కాదు, ఆ రేడియేషన్ ని ఆహారంగా తీసుకొని బ్రతికిస్తుంది. ఎస్, ఈ ఫంగస్ రేడియేషన్ ని తిని బ్రతుకుతుంది. ఇది చూసి శాస్త్రవేత్తలు హరే ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫంగస్ రేడియేషన్ ఉన్న చోటికే వెళ్ళి అక్కడ ఎలా పెరుగుతుంది అని చెక్ చేశారు. అంతేకాదు, ఇది ఎంతవరకు రేడియేషన్ ని తగ్గించగలదు అనే విషయం టెస్ట్ చేసేందుకు నాసా దీన్ని అంతరిక్షంలోకి పంపి పరీక్షించింది. అక్కడ కూడా ఈ ఫంగస్ మాక్సిమం 2% రేడియేషన్ ని తగ్గించగలిగింది. అంటే రేపు అంతరిక్ష యాత్రలో ఈ ఫంగస్ మనల్ని రేడియేషన్ నుండి కాపాడే కవచంలా పనిచేయవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి రేడియేషన్ ఉన్న చోట్ల ఈ ఫంగస్ ని వాడి ఆ ప్రాంతాలని శుభ్రం చేయవచ్చు. అలాగే రేడియేషన్ చికిత్స చేసుకునేటటువంటి రోగులని కాపాడే షీల్డ్లా దీనిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ చిన్న నల్లటి ఫంగస్ మనకు పెద్ద పాఠం చెబుతుంది. జీవం ఎంత కష్టమైన చోటైనా బ్రతకటానికి మార్గాన్ని చూపిస్తుంది అని. చెర్నోబిల్ లాంటి ప్రమాదకర ప్రదేశంలో కూడా ఈ ఫంగస్ జీవితంపై ఆశలు చూపిస్తుంది. నేచర్ అండ్ సైన్స్ కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.